హేమమాలిని జననం 16 అక్టోబరు 1948. ప్రముఖ భారతీయ నటి, దర్శకుడు, నిర్మాత, నాట్యకళాకారిణి, రాజకీయ నాయకురాలు. తమిళ చిత్రం ఇదు సతియం అనే సినిమాలో సహాయ నటి పాత్రతో తెరంగేట్రం చేశారు హేమ. సప్నో కా సౌదాగర్ 1968 సినిమాతో హీరోయిన్ అయ్యారు ఆమె. బాలీవుడ్లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన హేమ ఎక్కువగా ధర్మేంద్ర, రాజేష్ ఖన్నా, దేవానంద్లతో సినిమాలు చేశారు. హిట్ జంటగా పేరు పొందిన హేమమాలిని, ధర్మేంద్ర తరువాతి కాలంలో వివాహం చేసుకున్నారు కూడా. హేమాను మొదట్నుంచి అభిమానులు డ్రీమ్ గర్ల్ అని పిలిచేవారు. 1977లో అదే పేరుతో సినిమా కూడా చేశారామె. మంచి నాట్యకళాకారిణి అయిన హేమ మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 150 సినిమాల్లో నటించారు ఆమె. ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి 11 నామినేషన్లు సంపాదించుకున్న హేమ 1972లో పురస్కారం గెలుచుకున్నారు. ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం, పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు ఆమె. 2012లో సర్ పదంపత్ సింఘానియా విశ్వవిద్యాలయం ఆమెను గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. జాతీయ సినిమా అభివృద్ధి కార్పొరేషన్కు చైర్ పర్సన్గా వ్యవహరించారు హేమ. భారతీయ సంస్కృతి, నృత్యాల విషయంలో ఆమె సేవలకు గుర్తింపుగా ఢిల్లీకి చెందిన భజన్ సపోరీ సంస్థ ఆమెను సొపోరీ అకాడమీ సంగీత, కళ విటస్టా పురస్కారం ఇచ్చి గౌరవించారు. 2003 నుంచి 2009 వరకు భారతీయ జనతా పార్టీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా వ్యవహరించారు హేమ. ఎన్నో సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు ఆమె. తమిళనాడులోని అమ్మన్ కుడిలో 16 అక్టోబరు 1948న జన్మించారు హేమ. ఆమె పూర్తి పేరు హేమమాలిని చక్రవర్తి. హేమ తల్లి జయలక్ష్మి చక్రవర్తి సినీ నిర్మాత. ఆమె తండ్రి పేరు వి.ఎస్.ఆర్. చక్రవర్తి. ఈ దంపతుల మూడో సంతానం హేమ. చెన్నైలోని ఆంధ్ర మహిళా సభలోనూ, డిటిఏ మందిర్ మార్గ్లోనూ విద్యాభ్యాసం చేసిన ఆమె 12 తరగతితో చదువు ఆపేసి సినిమాల్లోకి వచ్చేశారు. హీరో ధర్మేంద్రతో ఆమె మొదటి సినిమా షరఫత్ 1970. వారిద్దరూ 1979లో వివాహం చేసుకున్నారు. అయితే అప్పటికే వివాహితుడైన ధర్మేంద్రకు 2 పిల్లలు ఉన్నారు. బాలీవుడ్ నటులు సన్నీ డియోల్, బాబీ డియోల్లు ధర్మేంద్ర మొదటి భార్య కుమారులు. హేమ, ధర్మేంద్రలకు 2 పిల్లలు. బాలీవుడ్ నటి ఇషా డియోల్, సహాయ దర్శకుడు అహనా డియోల్, నటి మధుబాల హేమకు తోబుట్టువు కూతురు. ఇదు సతియం 1963 సినిమాలో సహాయ నటిగా తెరంగేట్రం చేశారు హేమ. పాండవ వనవాసం 1965లో చిన్న పాత్రలో కనిపించారు ఆమె. 1968లో రాజ్ కపూర్ సరసన సప్నో కా సౌదాగర్ అనే హిందీ చిత్రంతో హీరోయిన్గా మారారు హేమ. ఈ సినిమాతోనే ఆ చిత్ర నిర్మాతలు, ప్రేక్షకులు డ్రీమ్ గర్ల్ అని ఆమెను ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత జానీ మేరా నామ్ 1970 సినిమాలో కథానాయికగా నటించారు ఆమె. 1971లో అందాజ్, లాల్ పత్తర్ వంటి సినిమాల్లో ఆమె చేసిన పాత్రలు ఎన్నో సవాళ్లతో కూడుకున్నవి. 1972లో ధర్మేంద్ర, సంజీవ్ కుమార్ల సరసన సీతా ఔర్ గీతా సినిమాలో నటించారు హేమ. ఈ సినిమా ఆమె జీవితానికి కీలక మలుపు అయింది. ఈ సినిమాలోని నటనకు హేమ ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు. మొదటి సినిమా చేసిన 4 ఏళ్లలోనే బాలీవుడ్లో టాప్ హీరోయిన్గాను, శాస్త్రీయ నృత్య కళాకారిణిగాను ఎదిగారు ఆమె. 70వ దశకంలో సన్యాసి, ధర్మాత్మ ప్రతిజ్ఞ, షోలే, త్రిశూల్, జోషిలా, ఖుష్బూ, కినారా, మీరా 1975 వంటి సినిమాల్లో నటించారు హేమ. ధర్మేంద్రతో కలిసి హేమ 28 సినిమాల్లో నటించారు. వారిద్దరూ కలిసి చేసిన షరఫత్, తుమ్ హాసిన్ మై జవాన్, నయా జమానా, రాజా జానీ, సీతా ఔర్ గీతా, పత్తర్ ఔర్ పాయల్, దోస్త్ 1974, షోలే 1975, చరస్, జగ్ను, ఆజాద్ 1978, దిల్లగి 1978, రత్నదీప్ 1979 సినిమాల్లో ఎన్నో చిత్రాలు విజయవంతమయ్యాయి. దాంతో వారిద్దరూ విజయవంతమైన జంటగా పేరు పొందారు. ధర్మేంద్రతో వివాహం తరువాత కూడా ఆమె సినిమాల్లో నటించారు. క్రాంతి, నసీబ్ 1981, సత్తే పే సత్తే, రాజ్పుత్, ఏక్ నయీ పహేలీ 1984 వంటి సినిమాలు చేశారు హేమ. ఏక్ నయీ పహేలీ సినిమాలో రాజేష్ ఖన్నా సరసన శాస్త్రీయ సంగీత విద్వాంసురాలిగా ఆమె నటన ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రముఖ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా వీరిద్దరినీ టాప్ జంటగా ప్రకటించింది. ఆ తరువాత ఆంధీ తుఫాన్, దుర్గా 1985, రాంకలీ 1985,
సీతాపూర్ కీ గీత 1987, ఏక్ చదర్ మైలీసి 1986, రిహే, జమాయి రాజా 1990 వంటి పలు చిత్రాల్లో నటించారు హేమ. ఇదే సమయంలో ధర్మేంద్రతో కలిసి అలీబాబా ఔర్ 40 చోర్, భగవత్, సామ్రాట్, రజియా సుల్తాన్, అంధా కానూన్ 1983, రాజ్ తిలక్ 1984 వంటి సినిమాల్లో నటించారు హేమ. షారూఖ్ ఖాన్, దివ్యభారతిలు హీరో, హీరోయిన్లుగా హేమ దిల్ ఆశా హై అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ తరువాత నటనను కొంచెం పక్కన పెట్టి టీవీ నాట్యాలపై దృష్టి పెట్టారు.